గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించినటువంటి అంశంలో డైరెక్టర్ శంకర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఓ పక్కన మొదట్లో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత క్రమంగా దాంట్లో ఒక ప్లాన్డ్గానే ముందుకు తీసుకెళ్లారు. అధికారులు నోట్లో ఉచ్చలబోసేటటువంటి అధికారులు కాదు, అధికారం అంటే ఎట్లా ఉండాలో చూపెట్టారు. మంచిని ప్రోత్సహించండి అలాంటి ఒక అటాకింగ్ క్యాంపెయిన్ తీసుకురావడంతో ఆ నెగిటివ్ క్యాంపెయిన్కి రివర్స్లో సాగగలిగింది. వాస్తవంగా ఫైనాన్షియల్గా ఇప్పటికే దాని బ్రేక్ ఈవెన్ వచ్చి ఉండాలి. ఎందుకంటే మొదటి రోజు 189 కోట్లు, టోటల్గా 450 కోట్లు పెట్టినటువంటిది. మొదటి రోజు 189 కోట్లు అంటే రెండో రోజుకి దాదాపుగా అంతే ఉంటుంది కదా. 10, 11, 12 3 రోజులు కూడా క్లియర్. 12వ తారీఖు కదా మళ్ళీ తర్వాత వచ్చినటువంటిది డాకు మహారాజ్కి సంబంధించి కొన్ని థియేటర్లు ఇవ్వాల్సి రావడం. ఇది ఈలోపు 3 రోజులు ప్లస్ ఈ పండగ 2 రోజులు కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎక్కడా కూడా హౌస్ఫుల్ లేదు అని ఎక్కడా చెప్పట్లేదు. అన్ని చోట్ల హౌస్ఫుల్ కనబడుతుంది. కాబట్టి ఇప్పటికీ దాని అమౌంట్ వచ్చి ఉంటుంది. ఇక అబ్బాయిన ప్రాఫిట్స్కి సంబంధించి ఉంటుంది. కాకపోతే మనం చెప్పే లెక్క వేరుగా ఉంటుంది, సినిమా రంగం వాళ్ళ లెక్క వేరుగా ఉంటుంది. అది భవిష్యత్తు తేలుతుంది. అయితే సినిమా డైరెక్టర్ శంకర్ దీంట్లో ప్రస్తావించిన అంశం ఏంటంటే వాస్తవంగా 5 గంటల పాటు నిడివి వచ్చేదట సినిమాని. దాంట్లో కొంత కట్స్ అవి చేయాల్సి వచ్చింది. ఆ ట్రిమ్ చేయాల్సి రావడం వల్ల కొంత లాస్ అయ్యామని. యాక్చువల్గా అదే అయితే తెలివిగా ఏం చేసి ఉండాలి, 1, 2 సీక్వెల్ పెట్టి ఉండాలి. ఇది 1లో కొంత పాత్ర అప్పన్న పాత్ర వరకు సెట్ చేసి ఆ తర్వాత 2కో ఏదో వెళ్ళి ఉండాల్సి, లేదా దానికి ఇంకేదన్నా కొంచెం యాడ్ చేసి ఉండాలి. తనైతే మాత్రం 5 గంటలు వచ్చింది టోటల్గా పిక్చరు, దాన్ని ట్రిమ్ చేశాం కొంత, అందువల్ల నాకు అసంతృప్తి ఉంది అని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో పబ్లిక్లో అయితే పాజిటివ్ టాక్ ఉంది అన్నటువంటి సంతోషాన్ని వ్యక్తం చేశారు.